హాయ్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అలాగే ఏమేం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి, గేట్ ఎగ్జామినేషన్ ద్వారా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కెమికల్ ఇంజనీరింగ్ ద్వారా, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, అలాగే ఏమేం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం. అలాగే మేజర్గా ఏమేం స్కిల్స్ రిక్వైర్డ్ ఉంటాయి ఈ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా కెమికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కెమికల్ ఇంజనీరింగ్ అనేది మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేసే ఆయిల్ రిఫైనరీస్లో కెమికల్ ఇంజనీరింగ్ పీపుల్ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసే పెట్రోల్, ఆయిల్ రిఫైనరీస్, అలాగే నెక్స్ట్ మనం బ్యాటరీస్, ఆటోమొబైల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్, మనం యూజ్ చేసే స్మాల్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కానివ్వండి, ప్రతి చోట మీకు కెమికల్ ఇంజనీరింగ్ గురించి రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీటన్నిటిని తయారు చేయడానికి కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇలా మనం చూసుకుంటే చాలా అప్లికేషన్స్లో కెమికల్ ఇంజనీరింగ్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మీకు చెప్తాను. ఏంటి అంటే, మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అన్నిట్లో కెమికల్ ఇంజనీర్స్ యొక్క రిక్వైర్మెంట్ అంతే లెవెల్లో ఉంటుంది. మనం అమెరికా, గల్ఫ్ కంట్రీస్ ఇట్లాంటి కంట్రీస్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో కెమికల్ ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్ కూడా అంతే ఉంటుంది. మనం బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్ ఫారెన్ కంట్రీస్లో, అమెరికా లాంటి కంట్రీస్లో చేసిన తర్వాత అక్కడ ఎఫ్ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ కనుక క్లియర్ చేస్తే మీకు అక్కడ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇలా మీరు తీసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్కి ఎనార్మస్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే చాలామందికి అవేర్నెస్ లేక దీని గురించి తెలియక జాయిన్ కారు. కానీ మంచి శాలరీ ప్యాకేజెస్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఉంటాయి. అలాగే ఈ కెమికల్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు ఎథిక్స్ ఇన్ ఇంజనీరింగ్ అనేది బాగా నేర్చుకోవాలి. లేదు అంటే ఏం జరుగుతుంది అంటే, మీరు ఈ పేరు వినే ఉంటారు, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. ఇక్కడ ఒక చిన్న తప్పిదం వల్ల ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది కూడా మీరు హిస్టరీలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఓకే, అందుకని మనం ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు లేదా ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఎథిక్స్ ఇన్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మీరు మంచి అవగాహన తెలుసుకోవాలి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ పీపుల్కి. లేదు అంటే మీరు చూస్తున్నారు చాలా వరకు ఇలాంటి ట్రాజెడీస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, వీటిని ఓవర్కమ్ చేయాలి అంటే ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా కెమికల్ ఇంజనీరింగ్ జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్, సెయిల్, ఎన్పిసిఐఎల్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, బిహెచ్ఈఎల్, బార్క్, ఓఎన్జీసీ, సిఎస్ఐఆర్, ఐఓసిఎల్, ఎన్ఐసి, దెన్ ఎన్టీపీసీ, పిఎస్పిసిఎల్, సిఐఎల్, డిఆర్డిఓ, హెచ్పియు, గెయిల్, పీజీసీఐఎల్, ఓపీజీసీ, ఇలాంటి మీకు చాలా కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే మీరు ఒకసారి గవర్నమెంట్ జాబ్ కనుక క్రాక్ చేస్తే 7th పే కమిషన్ శాలరీ ప్రకారం మీకు చాలా హై శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. గేట్ ఎగ్జామినేషన్, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత లేదా 3rd ఇయర్ ఆఫ్ బీటెక్లో మీరు గేట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. స్కోర్ 3 years వ్యాలిడ్ ఉంటుంది. మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి మంచి స్కోర్ కనుక వస్తే మీకు ఈ ఆర్గనైజేషన్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. సెయిల్ ఉంది, ఎన్పిసిఐఎల్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, బిహెచ్ఈఎల్, బార్క్, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, సిఎస్ఐఆర్, ఎన్ఎల్సి, ఎన్టీపీసీ, ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మీకు హయ్యర్ శాలరీ ప్యాకేజెస్తో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం ప్రైవేట్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. చాలా ప్రైవేట్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. చాలా పెద్ద ఎంఎన్సీస్ కెమికల్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాటిల్లో మొదటిది టాటా కెమికల్స్, దెన్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, దెన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. మనం ఫెవికాల్ యూజ్ చేస్తూ ఉంటాం, ఫెవికాల్ ఈ కంపెనీ నుంచే వచ్చింది. దెన్ ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్.
ఇది మనకి ఫార్మర్స్కి వాళ్ళ వెల్ఫేర్ కోసం కొన్ని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా వీళ్ళు వచ్చారు. అలాగే BASF ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డౌ డ్యూ పాయింట్. సో ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఉన్నాయి. ఓకే, వీటిల్లో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో వీటిల్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే ఏ జాబ్ రోల్స్ ఉంటాయో చూద్దాం. గ్రాడ్యుయేట్ కెమికల్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఎన్విరాన్మెంటల్ కెమికల్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ బయోకెమికల్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ప్రాసెస్ ఇంజనీర్, కెమికల్ రీసెర్చ్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఎన్విరాన్మెంట్ కెమికల్ ఇంజనీర్, కెమికల్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీర్, కెమికల్ ప్రాసెస్ ఇంజనీర్, ఫార్మస్యూటికల్ కెమికల్ ఇంజనీర్, దెన్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కెమికల్ ప్రాసెస్ ఇంజనీర్, ఫుడ్ ఇండస్ట్రీ కెమికల్ ప్రాసెస్ ఇంజనీర్. ఇలా రకరకాల డిజిగ్నేషన్స్తో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని ఫ్రెషర్స్కి ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ 3 to 5 years లెవెల్లో ఉంటాయి. సో ఇలాంటి జాబ్ రోల్స్లో కనుక మీరు మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అనుకుంటే కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడే. సో అలాంటివి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ప్రాసెస్ డిజైన్ అండ్ అనాలిసిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఇంజనీర్స్కి. ఒక ప్రాసెస్ని డిజైన్ చేయటం, దాన్ని అనాలిసిస్ చేయటం అంటే ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ లెర్నింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ థింగ్, మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసామో ఆ ఎక్స్పెరిమెంట్ మీద డేటాని తీసుకొని దాన్ని అనలైజ్ చేసి మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా, స్టాండర్డ్స్ నుంచి ఏమైనా డీవియేట్ అవుతున్నామా, వీటన్నిటిని తెలుసుకొని వాటి మీద మళ్ళీ రీసెర్చ్ చేయటం అనేది చేయాలి. సో డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్. దెన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో సమ్టైమ్స్ మీరు డిజైన్ చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు బేసిక్ CAD సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలి. అలాగే సిమ్యులేషన్ టూల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. కెమికల్ ఇంజనీర్స్ కోసం ఆస్పెన్ ప్లస్, కాస్మాల్, మ్యాట్లాబ్ ఇలాంటి సిమ్యులేషన్ టూల్స్ మీద కొంచెం అవగాహన ఉండాలి. అలాగే సేఫ్టీ అండ్ రిస్క్ అసెస్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇందాక నేను ఎథిక్స్ గురించి చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే మనం కనుక ప్రాపర్ సేఫ్టీ అండ్ రిస్క్ అసెస్మెంట్ కనుక చేయకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిపైన మంచి అవగాహన ఉండాలి. దెన్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్, అంటే మనకి ఏమేమి లాస్ ఉంటాయి వీటికి సంబంధించి ఆ లాస్ గురించి కూడా అవగాహన ఉండాలి. దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. సో యూజువల్గా ఇండస్ట్రీస్లో మనల్ని రిక్రూట్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ ఉందా లేదా అని చూస్తారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మనం దాని రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటి, ఓకే ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో దీని గురించి కొంచెం ఎక్స్పర్ట్ గైడెన్స్ యూస్ చేసుకోవటం. అలాగే ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు. సో వీటి గురించి కూడా కొంత అవగాహన ఉంటే చాలా మంచిది. అందుకే కేస్ స్టడీస్ని చదవమంటారు. ఓకే, ఎప్పుడైతే మీరు కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు కొన్ని కేస్ స్టడీస్ వచ్చి వీటి గురించి చదవమంటారు. అలాగే కొన్ని కేస్ స్టడీస్ మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. ఇవాళ నాలెడ్జ్ అనేది అబండెంట్గా అవైలబుల్ ఉంది. సో మీరు జాగ్రత్తగా చూసుకొని చదువుకుంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. దెన్ నెగోషియేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, క్రిటికల్ థింకింగ్. సో ఇవన్నీ స్కిల్స్ మీకు రిక్వైర్డ్. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ స్కిల్స్ ఉంటే వన్స్ మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళినాక ఆ స్కిల్స్ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ కెరీర్లో బాగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఓకే, సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, కెమికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. కాబట్టి ద రిక్వైర్మెంట్ కూడా మీకు అలాగే ఉంటుంది. ఓకే, మీరు విదేశాల్లోకి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ లెవెల్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.